హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా చేసుకునే క్యాబేజ్ పకోడీ అండి. దీనికోసం క్యాబేజ్ని సన్నగా పొడవుగా కోసుకోవాలి. దీంట్లో మసాలాకి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు తీసుకున్నాను. ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నేను కాస్త కారం ఎక్కువే తింటామండి మేమైతే, అందుకని అల్లం, పచ్చిమిర్చి కాస్త ఎక్కువే వేసుకున్నాను. మీరు కాస్త తగ్గించి వేసుకోండి. దీన్ని మిక్సీ జార్లో వేసి కాస్త బరకగా పేస్ట్ చేసుకోవాలి. మరి మెత్తగా అయితే పేస్ట్ చేయకూడదండి. ఒక బౌల్లోకి క్యాబేజ్ అంతా వేసేసుకుని అలాగే ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు వాముని చేతిలో వేసుకుని కాస్త క్రష్ చేసి వేసేసుకుంటున్నానండి నేను. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే కలర్ అయితే బాగా వస్తుంది పసుపు వేసుకుంటేనే. ఇప్పుడు ఇందులో శనగపిండి కూడా వేసేసుకుంటున్నాను. శనగపిండి వేసిన తర్వాత ముక్కలకి కాస్త పట్టించుకోవాలండి. అంటే శనగపిండి ఎక్కువ ఇంకా పడుతుందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా పొడి పొడిగానే ఉంది కాబట్టి కాసింత శనగపిండి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను. ఈ సాల్ట్తో పాటుగా నేను తినే సోడా కూడా వేస్తానండి. కాకపోతే మనం తగ్గించి వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తినే సోడా వేసాను. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ కలుపుకునే విధానంలోనేనండి మనకి ఆయిల్ పీల్చకుండా పకోడీ బాగా వస్తుంది. మరీ పల్చగాను కాదు, మరీ గట్టిగాను కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పకోడీ వేసేసుకోవడమేనండి.